అందరికీ నమస్కారం. కాకినాడ పోర్టు వ్యవహారంలోని పవన్ కళ్యాణ్ చేసింది పూర్తిగా ఈరోజు జనం, ఆంధ్రప్రదేశ్ జనం ఈరోజు జేజేలు పలుకుతున్నారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు అక్కడ తాట తీస్తాం, పోర్టులో జరుగుతున్న అక్రమాలను ఎండగడతాం, పోర్టులో జరుగుతున్న మోసాలని తీసుకొస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత కాకినాడ పోర్టుకు వెళ్లి సందర్శించి అక్కడ అక్రమంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్టు, అంటే అక్రమంగా అనేకమైనటువంటి వస్తువులని, బియ్యాన్ని, పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని పూర్తిగా రీసైక్లేషన్ చేసి తరలిస్తున్నట్టు కూడా తేటతలమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమాలు ఒకటి బయటకు వస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు మారి 6 నెలలు అవుతుంది. కొత్త ప్రభుత్వము, ఉమ్మడిగా ఉన్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఈ రోజు అధికారంలోకి వచ్చాయి. ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోని అన్ని రకాలమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మారారు. పాత ప్రభుత్వం పూర్తిగా మారిపోయింది. పాత వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఓనమాలు కూడా లేవు. ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు. కానీ ఈ రోజు 6 నెలలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని ఈ ప్రభుత్వము, ఈ ఉమ్మడి ప్రభుత్వం చేసినటువంటి తప్పులా, లేదు అనుకుంటే పాత ప్రభుత్వం చేసిందా, లేదు అనుకుంటే పోలీసు వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ, జిల్లా కలెక్టర్ సహకరించి పాతనున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నాడా ఏంటనేది నిగ్గు తేలాల్సి ఉన్నది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఓ పక్క అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ లీవ్ లో ఉన్నట్టు తెలుస్తున్నది. మరో పక్క ఉన్నటువంటి కలెక్టర్ కూడా అందుబాటులో లేరని తెలుస్తున్నది. పవన్ కళ్యాణ్ పోర్టుకు వస్తే డిప్యూటీ సీఎం హోదాలోని తనిఖీకి వెళితే కనీసం అక్కడ పోలీసు యంత్రాంగం లేదని చెప్పేసి ఓ పక్క తెలుస్తున్నది. మరో పక్క కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న కొండబాబుని పూర్తిగా పవన్ కళ్యాణ్ తిట్టారని తెలుస్తున్నది. పవన్ కళ్యాణ్ ఆయనకి కొండబాబు తప్పే చేశారని చెప్పేసి కొండబాబుని హెచ్చరించారని కూడా తెలుస్తున్నది. మరోపక్క ఇక పంతం నానాజీ, అక్కడ ఉన్న జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ పంతం నానాజీ ఎవరైతే ఉన్నారో నానాజీకి కూడా ఇందులో ఓటాలు ఉన్నాయని కూడా తెలుస్తున్నది. అలాగే సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్కి కూడా ఈ ఓటాలు వెళ్తున్నాయని కూడా తెలుస్తున్నది. డబ్బులు ముడుపులు తీసుకొని ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి మరోపక్క అంటున్నారు. కానీ నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నప్పుడు మొన్న అన్ని విధాలుగా తనిఖీలు చేసినప్పుడు అసెంబ్లీ సాక్షిగా కొన్ని బియ్యం మేము కట్టడి చేశాము, బియ్యాన్ని వెనక్కి తీసుకున్నాము అని కూడా చెప్పున్నారు తనిఖీ చేసినప్పుడు. కానీ బియ్యం వెనక్కి తీసుకుంటే ఆ బియ్యం ఏమైపోయాయి, ఆ బియ్యం ఎక్కడికి వెళ్ళాయి, అవన్నీ కూడా నిగ్గు తేలాల్సి ఉన్నది. అవన్నీ పక్కన పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది. ఉమ్మడి పార్టీ 3 రాజకీయ పార్టీలు ఏదైతే అధికారంలో ఉన్నాయో అధికార పార్టీ ఇవన్నీ తప్పులు చేస్తున్నాయా, లేదు అనుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో ఉన్నటువంటి జిల్లా మంత్రిగా ఉన్న పంతం నానాజీ, మరో పక్క ఉన్నటువంటి కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, అట్లాగే సివిల్ సప్లై మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనోహర్, అలాగే టీడీపీ నాయకులు, టీడీపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంకి ఏమాత్రమైన ప్రేమియం ఉందా లేదా అనేది అది తేలాల్సి ఉన్నది. ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అడ్డుకోవడం మాత్రం నిజంగా హర్షించవలసినటువంటి విషయమే. కానీ పోర్టు విషయంలో జరుగుతున్నటువంటి తతంగం చూస్తూ ఉంటే అక్కడ కాకినాడ పోర్టు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ నిజంగా నైతికంగా పవన్ కళ్యాణ్కి ప్రజలు మద్దతు తెలిపారని తెలుస్తూ ఉన్నది, చెబుతూ ఉన్నారు. మరోపక్క అట్లాగే నైతికంగా నిజాయితీగా ఒప్పుకొని ఏం జరుగుతున్నదో తప్పుగా ఒప్పుగా చూపించే ప్రయత్నం చేసినటువంటి పవన్ కళ్యాణ్కి ప్రజలు జేజేలు పలుకుతున్నారు పక్క. మరోపక్క చూసుకుంటుంటే కూటమిలోని ముసలం పడుతుందా అని చెప్పేసి అనుకుంటే అవునని తెలుస్తున్నది. కూటమిలోని ముసలంగా తయారైందని చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న ఏదైతే హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత గారిని కూడా తిట్టున్నారు. ఏమన్నారంటే, నేనే హోమ్ మినిస్టర్ అయితే నేనేంటో చూపెడతాను, ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు, ఇన్ని మానభంగాలు, ఇన్ని అవమానాలు పడవు కదా, అది మీరు పట్టించుకోకపోవటం వల్లే కదా నేను హోంమంత్రి అవుతానని కూడా ఒక సవాలు కూడా ఇచ్చినారు.
ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ఒక డిప్యూటీ సీఎం హోదాలోని ఆయన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఆయన తేటతెల్లం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరోపక్క చూస్తూ ఉంటే మరో వాణి వినిపిస్తూ ఉన్నది. పవన్ కళ్యాణ్ ఓన్లీ షో ఫైట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కేవలం ఏంటంటే వాళ్ళ అన్నయ్య నాగబాబుకి ఏదేమైనా ఎటువంటి రాజ్యసభ టికెట్ ఏదైనా కావాలనుకుంటే డెఫినెట్ గా ఏదో ఒకటి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తే, రోడ్డు మీదకి వెళితే, ఏదో విధంగా నాకు బ్లాక్ మెయిల్ చేస్తే మా అన్నకి ఏదైతే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నకి ఎవరైతే నాగబాబు గారు ఉన్నారో నాగబాబుకి రాజ్యసభ టికెట్ ఇస్తారని చెప్పేసి అని ఊహాగానాలతో వెళ్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఇదన్నిటికి ఎంతవరకు వెళ్తుందో ఏమెళ్తుందో ఇవన్నీ కూడా త్వరలో చూద్దాం. కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న అక్రమ వ్యాపారాలు అడ్డుకుందామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి పూర్తిగా జేజేలు పడుతున్నారు. కానీ వీటిలన్నిటిపైన కూడా మనం విశ్లేషించడానికి కూడా బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులున్నారు. ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. ఏంటి సార్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా ముక్కుసూటితనంతో నిజాయితీగా చెప్పారనుకోవచ్చా? ఏ విధంగా అనుకోవచ్చు? మీ మాటల్లో మీరు దీన్ని వివరించి చెప్తారని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, రేషన్ బియ్యంతో సహా రేషన్ బియ్యం అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల ఇవి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, పేలుడు పదార్థాలు కూడా అందులో మరి నావల్లో పోతున్నాయని ఆరోపణ నిగ్గుదల్చడానికి పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడ పోర్టుకు వెళ్ళిన సందర్భంలో పోలీసులు సహకరించడం లేదని, ఎస్పీ ప్రతిసారి సెలవుపై వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన ప్రతిసారి కూడా అట్లాగే వీటి మీద ఓడను ఎక్కనివ్వలేదని, తర్వాత దురుసుగా ఆయన ఎక్కిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వచ్చినాయని చెప్పి, అంటే ప్రభుత్వంలో భాగం పంచుకుంటున్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులు మనకు నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఫస్ట్ అసలు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఈ అవినీతిని ప్రశ్నిస్తూ అనేక రేషన్ షాపుల మీద దాడి చేయడము, రేషన్ షాపులో మన అక్రమాల గురించి అడగడము చాలా పెద్ద ఎత్తున వారు చేశారు. పిఠాపురం వెళ్ళారు, అట్లా మన కాకినాడ వెళ్ళారు. కాకినాడలోనే పెద్ద ఎత్తున, ఎందుకంటే అప్పుడు అంతకుముందు ఉన్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే మనకు పవన్ కళ్యాణ్ అవమానించిన తీరు, పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేసిన తీరు, ఇవన్నీ ఉంటే చూస్తే కొంచెం వరకని చెప్పిన మొదట్లో అనుకున్నాం దాని మీదే కాన్సన్ట్రేట్ చేశారని. అంటే రాజకీయము నేరము, రాజకీయము అక్రమ అవినీతి ఇవి రెండు మమేకమై ఉన్నదనడానికి ఇప్పుడు కారణం. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలు లేరు కదా, ఇప్పుడు ఉన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు. కొండబాబు టీడీపీ ఎమ్మెల్యే కాకినాడ రూరల్. అటువంటి అప్పుడు ఆ టీడీపీ ఎమ్మెల్యే హయాంలోని జరుగుతున్నది ఏమిటి అని ఆయన డైరెక్ట్గా కొండబాబుని ప్రశ్నించారు. దానికి ఇప్పటి వరకు పైనుంచి సమాధానం లేదు. ముఖ్యంగా ఇదివరకు అని చెప్పారంటే కూటమి మూలాలను ప్రశ్నించేది. గతంలో హోమ్ మినిస్టర్ అనితను ప్రశ్నించినప్పుడు అది సమస్య వచ్చింది. అనితను డైరెక్ట్ చెప్పారు, అమ్మాని చాదగాపు తూరుకోమనంటే మాట్లాడారు. నేనే హోమ్ మినిస్టర్ తీసుకుంటే ఎట్లా ఉంటుందని చెప్పారు. కానీ ఆ తర్వాత కొంచెం ఈ కూటమిలో ఈ లుకలుకులు ఏమవుతుంటాయో పవన్ కళ్యాణ్ సూటిగా మాట్లాడతారు కనుక అది రేపొద్దున పార్టీకి లేకుంటే కూటమి నష్టం అవుద్దని దాంతో తనే సమయం పాటించి అటుపక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద వ్యాఖ్యలు చేయలేదు. ఇట్లాగా అనిత హోంమంత్రి కూడా నన్ను ఆయన మందలించినట్టు కాదు సలహా ఇచ్చారని చెప్పి ఆమె సర్దుకుంది. వైసీపీ కానీ మన వైసీపీ వర్గాల శ్రేణులు కానీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూటమి ఇసుకపోతుందని చెప్పి అయిపోతుందని చెప్పి కూటమిలో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున తిరగబడతారని చెప్పి రాసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది కొంచెం సర్దుమణిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చాలా మెల్లమెల్లగా సమయంలో పాటిస్తూ వచ్చారు. అంతేందుకు మనకి వర్మ అరెస్ట్ కేసులో కూడా ఆయన అడుగుతుంటే పోలీసులు తమ పని తాను చేసుకుపోతారు, మన ప్రతి దానిలో మనం స్పందించడం ఏంటిది అని చాలా నవ్వుతూ మాట్లాడారు. అంతకుముందు ఏదైతే హోమ్ మినిస్టర్ మీద ఆరోపణ చేశారో, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారో, ఈ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే ఎవరి పిల్లల మీద భార్యాభర్తల మీద ఇన్ని రాస్తుంటే ఎట్లా ఏం చేస్తున్నారని గట్టిగా హెచ్చరించిన ఆయన మొన్నటి వర్మ కేసులో మాత్రం రామ్ గోపాల్ వర్మ కేసులో కొంత తగ్గి మాట్లాడారు. అంటే సమయంలో అంటే ఒక రకమైన అనుభవం వచ్చి ఒక సమయంలో పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చే కాలం ఇక్కడ కూడా చాలా సమయంలో పాటించారు. నిజంగా చెప్పాలంటే ఆయన ధోరణిని స్పందిస్తే చాలా గమ్మత్తుగా ఉంటుండే. అంటే సినిమా హీరోలాగా చేసేవాడు. ఇవాళ అదే జరిగింది. ఓడలకు ఎక్కడము, ఆ బియ్యం పరిశీలించడము. అంతకుముందు కూడా
మరి కాకినాడ రేవులోనే మరి కలెక్టర్ గారు డైరెక్ట్గా చేంజ్ చేసి పట్టుకున్న సందర్భం చూసాం మనం. ఆ బియ్యాన్ని ఓడ పోతున్న తర్వాత వెనుక నుంచి ఇంకొక చిన్న పడవ వేసుకొని పోయి దాన్ని ఆపి అందులోకి ఎక్కి 640 టన్నుల రేషన్ బియ్యం, చాలా వేల టన్నుల రేషన్ బియ్యం పోతున్నాయి. అందులో 640 టన్నుల రేషన్ బియ్యం పోతున్నట్టు దాన్ని ఆపిన సందర్భంలో మనం చూసినాం. కనుక కలెక్టర్ గారి హీరోయిజం బాగా చేశామని మనం అందరం మెచ్చుకున్నాం, దాన్ని ఆటంకపరిచారు. కానీ లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు ఈ అక్రమ వ్యాపారంలో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు కదా. కూటమిలో ఉన్నా సరే, ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే, గతంలో వైసీపీ ప్రభుత్వంలో అదే జరిగింది. కాకినాడ బేస్గా చాలా ఓడల్లో చాలా కుంభకోణాలు జరిగినాయి. అంతేందుకు మనకు విశాఖ రేవులో కూడా మనకు గంజాయితో తీసుకొచ్చిన ఓడనే వచ్చిందంటే మనకు అర్థం చేసుకోవచ్చు. విశాఖ టు బొంబాయి వయా హైదరాబాద్ మనం చూసాం కదా, లింకులు చూసాం కదా. అందుకనే పవన్ కళ్యాణ్ ఆవేదనలో వారి ఎంక్వైరీ చాలా న్యాయమైంది అంటున్నాను నేను. అంటే ఎమ్మెల్యేని హెచ్చరించాల్సిందే ఒకటి. రెండవది, ఎమ్మెల్యే చేతులు ఎంత ఉంటుందంటే ఇవాళ రాజ్యం అంతా ఎమ్మెల్యే రాజ్యం అవుతుంది. పైన ఎంపీ రాజ్యం, కింద ఎమ్మెల్యే రాజ్యం. ఎందుకంటే ఎమ్మెల్యే తలుచుకుంటే అంగన్వాడీ ఆశా వర్కర్ నుంచి అంగన్వాడీ ఆయా నుంచి పెడితే అన్ని సిఫార్సు చేసే పరిస్థితి వచ్చేసింది. మిగతా స్థానిక ప్రభుత్వాలకు ఎలాంటి విలువ లేకుండా పోయింది. కనుక ఇంత పెద్ద వ్యాపారం జరుగుతుంటే ఎమ్మెల్యేకి తెలవకుండా జరుగుతుందా అనే మాట వాస్తవం. ఇది చంద్రబాబు నాయుడు దాకా మన అనిత విమర్శలు అదే, ఇప్పుడు కొండబాబు మీద విమర్శ కూడా అదే అవుతుంది. దీనికి వెంటనే స్పందిస్తే బాగుంటుందని మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓపిక పడుతున్నారు. ఇటుపక్క అటుపక్క రెండు చేతులు కలిసి చెప్పట్లేదు. కానీ దీన్నే దాన్ని చూసుకుంటే ఇవాళ కాకినాడ రేవులో జరుగుతున్న అక్రమాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అక్షరాల నిజం. అది రాజకీయ నాయకత్వం అండలేకుండా జరుగుతలేదు. ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాడు. గతంలో కూడా మీకు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆయన పోటీ చేయలేదు. 2014లో ఆయన గెలవలేదు, ఆయన పోటీ చేయలేదు, భాగం పంచుకోలేదు. కానీ అప్పుడు కూడా అమరావతి రైతుల విషయంలో పోట్లాడిండు, భూసేకరణ విషయంలో. అట్లాగే కేంద్రం నుంచి మనకు ప్రత్యేక హోదా గురించి బీజేపీతో ఫస్ట్ కంటయ్యిండు, బీజేపీతో కట్ చేసుకుండు ఆయన. అట్లాగే రాష్ట్రంలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు పెట్టిండు. అందుకనే ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కనుక ఇప్పటికీ 10 ఏళ్ల పార్టీ, 11 ఏళ్ల పార్టీ నడుపుతున్నాడు. 10 ఏళ్ల దశాబ్ద ఉత్సవం ఇదివరకే జరిగింది. అట్లాగే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాడు కనుక ఈ మాత్రం సమయంలో పాటించుకుంటే లాభం లేదని పాటిస్తున్నాడు. కానీ లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది, ప్రభుత్వం లేకపోతే ఇంకో రకంగా ఉంటుండే. కానీ ప్రజల మద్దతు మాత్రం పవన్ కళ్యాణ్ లభిస్తుంది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా ఉంటున్నాడు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయదనుకుంటున్నాడు. తన చాంబర్లో కుర్చీలు బెంచీలు తెప్పిస్తుంది కూడా తాను ప్రభుత్వ ఖర్చు తీసుకొని నేనే సొంతంగా కొనుక్కుంటాను ఫర్నిచర్, అనవసరంగా ఫర్నిచర్ కొత్తగా కొనుక్కునేందుకు ప్రభుత్వం మీద భారం ఎందుకని మొదటి ఆదర్శంగా నిలిచారు. అట్లాగే తన సివిల్ సప్లైస్ మంత్రి నుంచి మా దాందెళ్ల మనోహర్ నుంచి ఆయనకు మంచి సహకారం లభించింది. దాందెళ్ల మనోహర్ గారు కూడా ఫస్ట్ దాడులు అయితే నేను ఆ మధ్య రాశాను ఒకటి ఏమంటే మరి దారాలు వెనక్కి లాగినాయి అని నాదెళ్ల మనోహర్ గారు చాలా హల్చల్ చేశారు రేషన్ షాప్ బియ్యం గురించి. మళ్ళీ ఆగిపోయిందా అనుకున్నాం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా రంగంలోకి దిగడం వల్ల ఎందుకంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అనుకుంటున్నాను. కాకినాడ రేవు కేంద్రంగా ఈ అక్రమాలను ఆపాలంటే మంచి పోలీసుల సహకారం ఉండాలి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ సహకారం కూడా ఉండాలి. పోలీసులు నియంత్రించేది హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి సహకారం అంతకన్నా ఉండాలి. అంటే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ముగ్గురు కూర్చొని, అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ నలుగురు కూర్చొని ఒక శాశ్వత పరిష్కారం వైపు ఆలోచించాలి. గతంలో అవే అక్రమాలు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా అవే అక్రమాలు జరుగుతాయంటే ప్రజలు క్షమించరు. దీన్ని కాకినాడ కేంద్రంగా, కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం ఒకటే కాదు రకరకాల అక్రమ వ్యాపారాలను కూడా అరికట్టవలసి ఉన్నది. దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలంటే హోమ్ మినిస్టర్ అమిత్ షాతో కూడా మాట్లాడతా అని కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించిందంటే ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిదే. అంటే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అక్రమాలను సహించను, క్షమించను అంటున్న పవన్ కళ్యాణ్ వైపే ప్రజలు ఉంటారు ఖచ్చితంగా. రేపు పొద్దున అక్రమ సంపాదనతో రేపు ఎన్నికలు గెలవడం తర్వాత సంగతి. ఇప్పుడు పార్టీలు అంతర్గతంగా మనకు ముసలం పుట్టకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కూటమిలో ముసలం పుట్టే మాటలు ఇవి. కనుక దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా డీల్ చేస్తారు, ఏ రకంగా దీన్ని అడ్డుకుంటారు, దీన్ని ఏ రకంగా సమర్థవంతంగా పరిష్కరిస్తారనేది కాలమే తెలుస్తుంది. అప్పటిదాకా మేము వేచి చూడాల్సిందే. నమస్కారం.